మై డియర్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్, అందరికీ మా యొక్క మదనీ డిఫెన్స్ అకాడమీ తరఫున నమస్తే అండ్ సలాం. ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. మరి స్టేట్ లెవెల్లో మదనీ డిఫెన్స్ అకాడమీ పేరు నంబర్ 1గా ఉంది ఇంతవరకు, అవునా? మరి అదే విధంగా ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా ఆ పేరు అలాగే నిలబెడతారా? సెలక్షన్ వచ్చిన తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దామా అంటే కుదరదు. మదనీ డిఫెన్స్ అకాడమీ అలా కాదు. ఎలాంటి సెలక్షన్ పడినా, ఎక్కడ పడినా, ఏ సెలక్షన్ జరిగినా మదనీ డిఫెన్స్ అకాడమీ ముందు ఉంటుంది. మరి టెరిటోరియల్ అకాడమీకి మన పిల్లవాడిని మనోహర్కి బాగా తయారు చేసి పంపించాం. అందులో అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. హైట్ తక్కువగా ఉన్న వారందరూ టెరిటోరియల్ ఆర్మీకి ఈజీగా హైట్లో పాస్ అవుతారు. మరి మన పిల్లవాడికి బాగా ట్రైనింగ్ ఇస్తాం. అతను మన పిల్లవాడు ఏం చేశారు తెలుసా? ట్రాక్లో నియర్లీ 200 or 300 మెంబర్స్ అట్ ఎ టైం వదిలితే అందులో నంబర్ 1 ప్లేస్ మన పిల్లవాడు మదనీ డిఫెన్స్ అకాడమీ తరఫున పాల్గొని మనోహర్ నంబర్ 1గా వచ్చా. సో ట్రాక్ ఫస్ట్ కొడుతున్నారు. ఇది ఇంతవరకు జరుగుతున్న విషయం. మరి ఇలాగే మీరు దాన్ని మెయింటైన్ చేయాలి. ఎవరైతే ట్రాక్లో ఫస్ట్ కొట్టి మదనీ పేరు నిలబెడతారో వాళ్ళకి మదనీ తరఫున బహుమానం కూడా ఇవ్వబడుతుంది. బహుమానం ఎంత ఇవ్వబడుతుందన్నా? 5,000 రూపీస్, అవునా? స్పాట్ బహుమానం ఇవ్వబడుతుంది. ఎందుకంటే అతనికి ఎంకరేజ్ చేయడానికి కోసం, అవునా? శభా. మరి పిల్లవాడు బాగా కష్టపడ్డాడు. అదే విధంగా అదృష్టము కలిసి వచ్చింది. అన్ని ఫస్ట్ ఏది తీసుకున్నా ఫస్ట్. మరి పిల్లవాడి రిజల్ట్ కూడా వచ్చేసింది. టెరిటోరియల్ ఆర్మీ రిజల్ట్ వచ్చేసింది. అందరూ యూట్యూబ్లో చూసింటారు. పోస్టింగ్ ఎక్కడ తెలుసా? ఎక్కడన్నా కోయంబత్తూరుకి పోస్టింగ్ వచ్చింది. ట్రైనింగ్ సెంటర్ అది. 1 నెల అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత మెడ్రాస్ రెజిమెంట్లో ట్రైనింగ్ ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? షాబాష్. మరి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఓకే. మరి మన పిల్లవాడు కష్టపడ్డాడు కాబట్టి వారికి మనం సత్కారం చేయాలి, అవునా? ఎందుకంటే 10 మందికి వాడు ఒక లీడర్షిప్గా కనబడాలి. మరి అదే విధంగా అలాంటి పిల్లవాడికి తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులు, అవునా, ధైర్యం చేసి మన దేశానికి సేవ చేయాలి మన పిల్లవాడు అని ఆలోచించి పంపించినటువంటి తల్లిదండ్రులకు మనం కొంతైనా సన్మానం చేసుకోవాలా వద్దా? మరి అన్నగారికి అంటే వారి ఫాదర్ గారికి మా తరపున సన్మానం ఉంటుంది. మరి అదేవిధంగా పిల్లలందరికీ మన అగ్నివీర్ ర్యాలీ రాశారు. దాని రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం, అవునా? అతి త్వరలో మీ ముందుకు రిజల్ట్ రాబోతున్నది. కాబట్టి హ్యాపీగా ఉండండి. మనది హ్యాపీగానే ఉండాలా. రిజల్ట్ గురించి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన పేరు అందులో వస్తుందా ఖాళీ? ఓకే. మరి అగ్నివీర్ ర్యాలీ మెరిట్ లిస్ట్ అతి తొందరగా వస్తూ ఉంది. అదే విధంగా 2025-26 నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. క్లియర్? ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు దానికోసం, అవునా కదా? ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు అందరూ రెడీగా అయిపోవాలి. క్లియర్? స్టడీస్ చాలా బాగా జరుగుతున్నాయి. మేడం బాగా చెప్తా ఉంది, సార్ బాగా చెప్తున్నారు, టీచర్స్ అందరూ చాలా ఎక్సలెంట్గా చెప్తున్నారు. టీచింగ్ కష్టపడే వంతు మీది. 2 నెలలు మాత్రమే కష్టపడాలి. దాని తర్వాత ఫిజికల్ కొంచెం కష్టపడినామంటే జాబ్ మీ సొంతం అవుతుంది. మెడికల్ అయితే దేవుడు హెల్ప్ చేస్తారు. చేస్తారా లేదా? చేద్దామా? మరి కష్టపడాలి కదా. శబాద్దడా. అగ్నివీర్ వచ్చేసింది, సిఐఎస్ఎఫ్ వచ్చేసింది, బిఎస్ఎఫ్ వచ్చేసింది, ఐటీబీపీ వచ్చేసింది. ఆల్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చేసాయి. రండి. ఎగ్జామ్ బాగా రాశారా? తన కొడుకుని పంపించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆయనకు. ఆయన ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి, చెప్తాను. ఇప్పుడు ఏం మనవరా ఎగ్జామ్ ఎలా రాసావు అంటే
సార్ ఎగ్జామ్ చాలా బాగా రాశాను సార్, మా టీచర్లు చాలా బాగా చెప్పారు, మా మ్యాథ్స్ సార్ అయితే కుమ్మేశాడు సార్, అవన్నీ వచ్చేసినాయి సార్, రాసి పారేస్తాను. మా మ్యాథ్స్ సార్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాను ప్లీజ్ సార్. అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, నాతో పాటు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి మరియు విద్యార్థులకు శుభోదయం. ఇన్ని రోజుల తర్వాత చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా కరోనా తర్వాత పిల్లలలో కొద్దిగా నెగ్లిజెన్స్ అనేది అలవాటు అవుతూ వస్తుంది. ఆ నెగ్లిజెన్స్ వెళ్తూ మనం కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని నిరూపించుకునేదానికి ఇప్పుడు మనోహర్ అనేది ఒక ఉదాహరణ. ఇన్ని రోజులుగా కష్టపడిన దానికి మీరు చాలాసార్లు ఎప్పుడు సార్ బాధపడతానంటారు, ఆ వర్క్ ఈ వర్క్ అని అనుకుంటా అంటారు. మనకు పొద్దున్న లేస్తారంటే మళ్ళీ కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకే సార్ వస్తారు, తర్వాత ఇప్పుడే కదా పడుకోండి అని ఎన్నో రోజులు ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచించే దాంట్లో ఇప్పుడు ఇలాంటివి మనకు జరిగినప్పుడు ఎన్ని కష్టాలు పడినా ఫలితం మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది అనేదే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. ఎంత కష్టపడితే రేపొద్దున మనం అంత సుఖంగా ఉండగలుగుతాం. ఇప్పుడు సుఖపడినామనుకో తర్వాత రోజుల్లో మనము కష్టపడాల్సి వస్తుంది. అందుకు మీకు అందరికీ తెలియజేయడం ఒక్కటే, ఇప్పుడు మనకి ఎప్పుడో ఎగ్జామ్స్ అనేది వదిలేసి ఇప్పుడు మనకి ఎప్పుడొచ్చినా ఏ ఎగ్జామ్ వచ్చినా మనం రెడీగా ఉండగలిగితే ఖచ్చితంగా మీరు కూడా మనోహర్ లాగా జాబ్ తెచ్చుకొని బయటకు వెళ్తారు. అది అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇంత కష్టపడినటువంటి మనోహర్కి కూడా మనం సన్మానం చేయాలి కదా. కమాన్ మనోహర్. ఇక రెండో విషయం, మనోహర్కి ఇంపార్టెంట్ అయినటువంటి, ఇఫ్ డోంట్ మైండ్ మీరు బాధపడకూడదు, అంటే మ్యాథ్స్లో వాడికి పూర్గా ఉండే సార్ తీర్చిదిద్దినాడు అనమాట. ఓకే, మ్యాథ్స్ సార్ ఒక ప్రీతమ శిష్యుడు కాబట్టి ఆ సార్ చేతుల పైన అతనికి సన్మానం చేయవలసిందిగా కోరుతాను. సార్ ప్లీజ్. తండ్రి కొడుకులు ఇద్దరికి శాలువాలు కప్పి మరి సన్మానం చేస్తే బాగుంటుందని చెప్పి పూలమాలతో పాటు శాలువాలు కూడా కప్పుతున్నాం. మీరు కప్పండి చెప్పండి. ఓకే సార్. ఓకే, మరి ఏ సెలక్షన్ వచ్చినా మనం కష్టపడతానే ఉన్నారు, చూస్తూనే ఉన్నాము. ప్రతి గేమ్లో ఏ అకాడమీలో కూడా ఎవరు గేమ్లు నేర్పించరు, అవునా కాదా? ఎక్సెప్ట్ మదాని డిఫెన్స్ అకాడమీ. అవునా? మదాని డిఫెన్స్ అకాడమీలో చేరినారా ఏ గేమ్ అయినా కానీ మనకు రావాల్సిందే. బాక్సింగ్తో మొదలు, కరాటేతో మొదలు, కర్రసాముతో మొదలు, కుస్తీతో మొదలు, హ్యాండ్బాల్, వాలీబాల్, క్రికెట్, ఏ టు జెడ్ గేమ్స్ మీకు వస్తున్నాయా? అందరికీ ఫ్రీ అన్నమాట. ఓకే ఓకే, హ్యాపీ చేసేటప్పుడు హ్యాపీ చేసేటప్పుడు క్లియర్ నేనా? ఓకే, వస్తున్నాయి కదా ప్రతి గేమ్. ఇక్కడ గేమ్ వచ్చింది అంటే ఆర్మీలో ఈజీగా మన ట్రైనింగ్ అయిపోతుంది. ఎందుకంటే ఆడుకుంటా పాడుకుంటా ట్రైనింగ్ అయిపోతుంది, డౌటే లేదు. ఎవరికైతే స్పోర్ట్స్ గేమ్స్ రావో వాళ్ళకి ఎక్స్ట్రా అక్కడ డ్యూటీస్ అంట అవంట ట్రైనింగ్ అంట ఉంటాయన్నమాట. గేమ్స్ వచ్చేవాడు ఏం చేస్తాడంటే గేమ్స్ ఆడుకుంటా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, నాకు తెలిసినంత వరకు మన మనోహర్ ఆర్మీలో నా ప్లేస్ కూడా తీసుకుంటాడు అని ఏం చేస్తానా? ఆర్మీలో పీటీ ఫిజికల్ ట్రైనర్ ఆర్మీలో. ఓకే, ఆర్మీలో ఫిజికల్ ట్రైనర్ వాడే అతి డేంజర్ మనిషి, ప్రతి ఒక్కరికి వేసేది కోటింగ్ వాడే అనమాట.
కాబట్టి అలాంటి ప్లేస్ తీసుకునే క్యాపబిలిటీ కలవాడు మన మనోహర్. ఓకే, మరి దీని తర్వాత మీరందరూ పాస్ కావాలా. నెక్స్ట్ సెలక్షన్స్ వస్తున్నాయి, బాగా చదవాలి, ఇదే రిజల్ట్ మెయింటైన్ కంటిన్యూ చేయాలి. క్లియర్ లేదా? హైయెస్ట్ రిజల్ట్ మందే ఉంది ప్రతి చోట, ప్రతి దీంట్లో కూడా, అవునా కదా? ఓకే, మరి మనమే మాట్లాడకపోతే చాలా అవుతుంది. మరి మేడం కూడా, సైన్స్ మేడం చాలా బాగా క్లాస్ చెప్తున్నారు, మీకు చెప్తున్నారా? మేడం కూడా 2 మాటలు వారి సంతోషాన్ని వ్యక్తపరచాల్సి కోరుతున్నాను. ప్లీజ్. Respected head of the institute, Madani Institute, and respected other teachers. Good morning, students. Good morning. Firstly, congratulate Manohar. He got job. So మీరందరూ కూడా తనలాగే కష్టపడి కృషితో పట్టుదలతో మీరు కూడా జాబ్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సత్కారం చేయాల్సిందిగా మన స్టూడెంట్ మనోహర్ని కోరుతున్నాం. పోతా ఉండొచ్చు మనోహర్. ఓకే, మరి మనోహర్ కూడా వాని యొక్క ఎక్స్పీరియన్స్ మన అకాడమీలో తిట్లు తిన్నాడా, దెబ్బలు తిన్నాడా, కష్టపడినాడా, ఏం చేశాడు, ఎంజాయ్ చేశాడా, వాని అనుభవం ఎలా ఇన్స్టిట్యూట్లో నడిచింది అనేది 2 మాటల్లో మాట్లాడాల్సి కోరుతున్నాం. నేను ఇక్కడికి చిన్న వయసులోనే వచ్చేసాను, 10th క్లాస్ అయిపోతూనే వచ్చేసాను. అంటే నాకు అప్పుడు 15 ఇయర్స్ ఉండే అంతే. బట్ కానీ అప్పటి నుంచే ట్రైనింగ్ చేసినాను కాబట్టి ఈరోజు గెటిన్ అయ్యాను ఫస్ట్ అటెంప్ట్కే. బట్ కానీ నేను వచ్చినప్పుడు ఇక్కడికి నాకు హైట్ సరిపోయేది కాదు, ఏదే కానీ సరిపోయేది కాదు. బట్ కానీ సారు నన్ను వెళ్ళిపోమనకుండా ఇక్కడికి జాయిన్ చేసుకొని అతి తక్కువ ఫీజుతో జాయిన్ చేసుకొని నాకు ఇక్కడ ఇప్పుడు హైట్ ఎక్సర్సైజ్లు కానీ రన్నింగ్ కానీ ఫిజికల్తో నాకు ఫిజికల్ చాలా సార్ నేర్పించాడు. అందువలన నేను ఈరోజు ట్రాక్ ఫస్ట్ కొట్టి కోయంబత్తూరులో ఈరోజు జాబ్ కొట్టాను. కానీ నేను ఫస్ట్లో 2 అకాడమీకి వెళ్ళాను తిరుపతిలో. అక్కడ ఫీజు వాళ్ళు చాలా చెప్పారు, అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అతి తక్కువ ఫీజుతో నేను 4 ఏళ్ళు గడిపేశాను. బట్ కానీ ఈరోజు నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందువలన అంటే మా సార్ ఆ రోజు జాయిన్ చేసుకోకపోయింటే నేను ఇక్కడ జాబ్ కొట్టేవాని కాదు. బట్ ఇక్కడ ఫుడ్ కానీ అంతా బాగా మంచిగా ఉంటుంది. ట్రైనింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ట్రైనింగ్ సూపర్గా ఉంటుంది. ఫిజికల్లో మాత్రం నో కాంప్రమైజ్, ఫుల్ హార్డ్గా ఉంటుంది. స్టడీసు ఫిజికల్ కంపల్సరీ రోజు జరుగుతూనే ఉంటాయి. మాకు మండే హాలిడే ఉంటుంది. పాస్ అయ్యి ఇక్కడికి వచ్చా, అవునా నాన్న? సార్ 10th పాస్ అయ్యి ఇక్కడికి వచ్చాడు, ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాడు. ఆఫ్టర్ ఇంటర్ ITI కోర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అంటే వాని ఎడ్యుకేషన్ ఎంత కావాలో అంత పూర్తి తీసుకున్నాడు. ఇప్పుడు ఆర్మీలో ప్రమోషన్స్ బాగా తీసుకోనికి అతను ముందు చూపు బాగుంది, ముందు స్టెప్లో ఉన్నాడు. క్లియర్ అయినా? మరి అలాంటి కష్టపడే పిల్లవానికి ఇక్కడ పంపించి వాడు ఉద్యోగం సాధించినందుకు ఇంకా రెండో విషయం అడిగేది మర్చిపోయాను. 4 ఇయర్స్ అయిందా? సార్. ఎంత కట్టావు నా ఫీజు నువ్వు? 50,000 సార్. అప్పుడు 50,000 కట్టావా? 50,000 రూపీస్ కట్టాడు. 4 సంవత్సరాలు ఉన్నాడు. క్లియరా? ఫీజు ఎక్కువ, మళ్ళీ కాస్త తర్వాత ఇప్పుడు ఫీజు తీసుకున్నాం. మా ఫీజు ఓకే, అది కూడా డైరెక్ట్గా చెప్పదు మేము, ఎలా బాగలేదు. అతి తక్కువ ఫీజుతో మదాని డిఫెన్స్ అకాడమీలో సోల్జర్స్ తయారు చేయబడతారు. క్లియర్నైనా? మరి అలాంటి పిల్లవాడికి పంపించినటువంటి పేరెంట్స్ వారి మాటల్లో మనకు తెలపాల్సిందిగా కోరుతున్నాం. 2 మాటలు మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. మీరు కూడా మా మనోహర్ లాగా
అంతా విజయం సాధించాలని మీరు కూడా సైనికులుగా ఎదగాలని కోరుచున్నాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందా? మీ పిల్లోడిని మా దగ్గర చేర్చినప్పుడు మీకు ఎలా అనిపించేది? ఇప్పుడు ఇంకా నేను కూడా అప్పుడు వద్దన్నాను యాక్చువల్లీ, నీ బాడీ లేదు, నీకు హైట్ లేదని. కానీ అక్కడ మీరు ఫెసిలిటీ ఇస్తారు, వాళ్ళు చేస్తారని మాకు కూడా ఒకసారి కోఆపరేషన్ చేసి ఇక్కడ అడ్మిట్ చేసినారు. అంటే బయట విని చెప్పారు మా గురించి. ఓకే, ఇక కష్టపడాలి మనం. అవునా నాన్న? కష్టం కష్టం కష్టం. మీకు శత్రువు ఎవరు? నేనే. ప్రతి స్టూడెంట్కి శత్రువు నేనే. పేరెంట్ జాయిన్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మీకు తండ్రి అయినా నేనే. అవునా? తండ్రి అయినా నేనే, తల్లి అయినా నేనే, గురువు అయినా నేనే, ఫ్రెండ్ అయినా నేనే, చివరికి శత్రువు అయినా నేనే. క్లియర్? డిసిప్లిన్గా ఉండి మీరు విజయం సాధిస్తే మీ యొక్క ఫ్రెండ్ అవుతా. అవుట్ ఆఫ్ డిసిప్లిన్ పడితే మీ శత్రువు అవుతా. క్లియర్ అయినా? అందరూ కొట్టాలి జా. ప్రతి తండ్రి మీ గురించి హ్యాపీ కావాలి, ప్రతి తల్లి మీ గురించి హ్యాపీ కావాలి కదా? మరి అదే విధంగా మన భారత మాత కూడా గర్వించదగాలి మన గురించి. అవునా? ఒకసారి మన భారత మాతని తలుచుకుందామా? భారత్ మాతాకి, భారత్ మాతాకి, మదర్ డిఫెన్స్. ఓకేనా మనోరా? అందరికి స్వీట్ పంచి పెట్టినా. నేను ఉపవాసం ఉన్నాను.